డాక్టర్ గారు, నా పేరు సాగరిక. నేను విజయవాడ నుంచి రాస్తున్నాను. నా వయసు 24 సంవత్సరాలు. మా వారి వయసు 29 సంవత్సరాలు. మాకు పెళ్ళయి 1.5 year అవుతుంది. ఇంకా పిల్లలు లేరు. పిల్లలు కావాలనుకుంటున్నాము, కానీ ప్రెగ్నెన్సీ రావటం లేదు. నేనేం చేయాలి? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గైనకాలజిస్ట్ డాక్టర్ సరళ గారు సమాధానం అందిస్తారు. సాగరిక, ఎప్పుడైతే పెళ్ళైన తర్వాత ఒక 1 year వరకు భార్యాభర్తలు కలిసి ఉండి ప్రెగ్నెన్సీ రాదో దాన్ని జనరల్గా మనం ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేమి కింద మనం కన్సిడర్ చేసి దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్స్ చేయాలని మనం చెప్తూ ఉంటాము. సో ఈ 1.5 year మీకు పెళ్ళై 1.5 year అయింది. మీరు కూడా అడ్వాన్స్డ్ ఏజ్, చక్కగా యంగ్ ఏజ్లోనే ఉన్నారు, అడ్వాన్స్డ్ ఏజ్లో కాకుండా. అలాగే 1.5 year అంటే మనం 1 year కింద కన్సిడర్ చేస్తే ఇంకొక 6 months కూడా దాటిపోయింది. కాబట్టి ఇలా 1 year దాటిన తర్వాత కపుల్స్ కనుక కన్సీవ్ అవ్వకపోతే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ కన్సల్ట్ చేయాలమ్మా. సో డాక్టర్ గారు ఏం చేస్తారు అని అంటే ఫస్ట్ మీ ఇద్దరిని డీటెయిల్గా హిస్టరీ అనేది తీసుకుంటారు. అంటే మీరు ఎన్ని రోజులు కలుస్తున్నారు, లేకపోతే వారానికి ఎన్నిసార్లు ఇంటర్ కోర్స్ అయ్యారు, ఇంకా ఇతరత్ర ఏమన్నా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే పిఐడి అనే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, మీ ఉద్యోగాలు ఎలాంటివి, మీ లైఫ్ స్టైల్ ఎలాంటిది అనేవన్నీ కొద్దిగా హిస్టరీలో కనుక మనం ఎగ్జామ్ అనుకుంటూ అలాగే ఇద్దరిని పరీక్షించాలన్నమాట. అంటే భార్యాభర్తలు ఇద్దరిని కూడా ఎగ్జామిన్ చేసి, అంటే జనరల్ ఎగ్జామినేషన్ అలాగే లోకల్గా కూడా ఇద్దరిని ఎగ్జామిన్ చేసిన తర్వాత 1 year దాటిపోయింది కాబట్టి మీ ఇద్దరికి కొన్ని రకాల బేసిక్ బ్లడ్ టెస్ట్ అలాగే కొన్ని రకాల హార్మోన్స్ కానీ లేదా అల్ట్రాసౌండ్ కానీ చేయాలని చెప్తూ ఉంటారు. ఎస్పెషలీ ఫర్ మెన్, అంటే మగవాళ్ళకు గనక మనం తీసుకుంటే బ్లడ్ టెస్ట్ల కంటే కూడా ఎక్కువగా సెమెన్ అనాలిసిస్ అంటే వీర్య పరీక్ష అది ఎంతో ఉపయోగపడుతుంది. ఆ ఒక్క వీర్య పరీక్షతో మనకి 50% ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఇన్ ఇన్ఫర్టిలిటీ కేసు వస్తుంది అనమాట. సో భార్యాభర్తలు ఇద్దరు కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇద్దరూ కలిసే పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే ఒక 30% కేసెస్ భార్యలో లోపం ఉండొచ్చు, 30% హస్బెండ్లో ఉంటే ఇద్దరివి కలిపి ఇంకొక 40 to 60% కేసెస్లో ఇద్దరు కలిపి కూడా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఇద్దరు ఎగ్జామిన్ చేయించుకొని ఇద్దరు కొద్దిగా బేసిక్ టెస్టులు చేయించుకుంటే ఎప్పుడైతే మీకు అండం ప్రతి నెల విడుదలవుతుంది, బేసిక్ స్కాన్, గర్భసంచి, ట్యూబ్స్, ఓవరీస్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి, అండం విడుదలవుతుంది, ట్యూబ్ పేటెంట్గా ఉంది, అలాగే మీ భర్తలో వీర్యంలో అంటే సెమెన్ అనాలిసిస్లో కౌంట్ ఎంత ఉంది, మొటిలిటీ అంటాం, అలాగంటే వాటి కదలిక ఎలా ఉంది, చూడటానికి ఎలా ఉన్నాయి, ఇవన్నీ నార్మల్గా ఉంటే కనుక ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటిలో ఏ రకమైన లోపాలున్నా, అంటే అండం అనేది రిలీజ్ కాకపోతే దానికి తగ్గ మందులు కానీ ఇంజెక్షన్స్ కానీ తీసుకోవచ్చు. అలాగే హస్బెండ్లో కూడా ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ ప్రాబ్లం ఉన్నా, అలాగే కౌంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా దానికి కూడా తగ్గ మందులు ఉన్నాయి, అలా మందులు వాడుకోవచ్చు. ఈ రెండింటి వల్ల కూడా కాటన్ లేదు న్యాచురల్గా అని అంటే IUI అనేది అంటే ఇంట్రాయూటైన్ ఇన్సెమినేషన్, IVF అంటే టెస్ట్ ట్యూబ్ అని, ఇలా రకరకాల ప్రొసీజర్స్, చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇప్పుడు మనకి అందుబాటులో ఉంటుంది. కాబట్టి సో పిల్లలు లేనితనం అంటే సంతానలేమి అనేది పెద్ద ప్రాబ్లం అయితే కాదుమా. దీనికి అన్ని విధాలుగా అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు ఏమి కలత చెందకుండా మీ డాక్టర్ గారికి చూపెట్టుకొని దానికి తగ్గ టెస్టులు చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.